హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లర్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కన్వర్ట్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 8. లాస్ట్ ఎపిసోడ్స్ ఎవరైనా మిస్ అయినట్టయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అండ్ ఎవరైతే ఎపిసోడ్స్ చూస్తున్నారో మీరు బాగా నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇన్ కేస్ చూసినప్పటికీ ఎవరైనా మర్చిపోతూ ఉంటే మరొకసారి చూసి 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మీకు గుర్తుంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆర్బిట్రేటర్. అంటే ఎ పర్సన్ హూ ఈజ్ చూసెన్ టు సెటిల్ ఏ డిసగ్రిమెంట్. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్యవర్తిగా ఉండి ఆ యొక్క అగ్రిమెంట్ని సెటిల్ చేసినట్టయితే దాన్ని ఆర్బిట్రేటర్ అంటారు. ఈ పిక్చర్లో మీరు చూసుకున్నట్టయితే ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది సెటిల్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఒక అతను మధ్యవర్తిగా ఉండి ఆ యొక్క అగ్రిమెంట్ని సెటిల్ చేశాడు. అతనిని ఆర్బిట్రేటర్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ యాక్రోబేట్. దాని అర్థం ఏంటంటే వన్ హూ పెర్ఫార్మ్స్ డేరింగ్ జిమ్నాస్టిక్ ఫీట్స్. ఎవరైతే జిమ్నాస్టిక్ ఫీట్స్ చేస్తూ ఉంటారో దానిని యాక్రోబేటిక్స్ అంటారు. ఈ పిక్చర్లో చూసినట్టయితే ఒక లేడీ గర్ల్ ఒక సర్కస్లో జిమ్నాస్టిక్స్ అనేది చేస్తుంది. అలా చేసినట్టయితే దాన్ని యాక్రోబేటిక్స్ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ అలిటరేషన్. అంటే రిపిటేషన్ ఆఫ్ ఇనిషియల్ సౌండ్ ఇన్ 2 or more వర్డ్స్ ఆఫ్ ఎ లైన్. దాని అర్థం ఏంటంటే ఒక లైన్లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. వాటికి ఇనీషియల్ సౌండ్ అనేది లైన్గా రిపిటేషన్ అవుతూ ఉంటే దాన్ని అలిటరేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్లో మనం చూసినట్టయితే పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పికిల్డ్ పెప్పర్స్ అని ఉంది. దీని అర్థం ఏంటంటే ఇది ఒక లైన్ చూసుకున్నట్టయితే పీటర్ అనేది ఒక వర్డ్, పైపర్ అనేది ఒక వర్డ్, పిక్డ్ అనేది ఒక వర్డ్, పెక్ అనేది ఒక వర్డ్, పికిల్డ్ అనేది ఒక వర్డ్, పెప్పర్స్ అనే ఒక వర్డ్. ఈ వర్డ్స్ ఇనీషియల్ సౌండ్ అనేది పీతోనే స్టార్ట్ అయింది. అలా జరిగితే దాన్ని అలిటరేషన్ అంటారు, తెలుగులో అనుప్రాస అని. ద ఫోర్త్ వన్ ఈజ్ అనెక్డోట్. అంటే ఏ షార్ట్ ఆర్ ఇంట్రెస్టింగ్ ఆర్ అమ్యూజింగ్ స్టోరీ అబౌట్ ఏ రియల్ పర్సన్ ఆర్ ఎ రియల్ ఈవెంట్. ఒక రియల్ పర్సన్ గురించి, నిజంగా జరిగిన ఒక రియల్ ఈవెంట్ గురించి ఒక షార్ట్ స్టోరీ చెప్పినట్టయితే దాన్ని అనెక్డోట్ అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఆంథ్రోపాలజీ. అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ రేస్ ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్స్ ఒరిజిన్ అండ్ డెవలప్మెంట్. అంటే మనిషి ఏ విధంగా ఆవిర్భవించాడు, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి మారాడు అని ఫుల్ ఫ్లెజ్డ్గా చెప్పే శాస్త్రాన్ని ఆంథ్రోపాలజీ అంటారు. ఇవి మనం నేర్చుకున్న 5 వన్-వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఒకసారి సమరీగా మనం చూసినట్టయితే ఫస్ట్ వన్ ఈజ్ ఆర్బిట్రేటర్. అంటే ఎవరైతే మధ్యవర్తిగా ఉండి అగ్రిమెంట్ని సెటిల్ చేస్తారో వారిని ఆర్బిట్రేటర్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ యాక్రోబేట్. అంటే ఎవరైతే జిమ్నాస్టిక్స్ చేస్తారో వారిని యాక్రోబేట్ అంటారు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అలిటరేషన్. అంటే ఒక లైన్లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ అని ఇనీషియల్ అనేది ఒకే లెటర్తో స్టార్ట్ అయితే దాన్ని అలిటరేషన్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ అనెక్డోట్. అంటే ఒక రియల్ స్టోరీని షార్ట్ చేసి చెప్తే దాన్ని అనెక్డోట్ అంటారు. ఫిఫ్త్ వన్ అనేది ఆంథ్రోపాలజీ. హ్యూమన్ యొక్క ఎవల్యూషన్ గురించి తెలియజేసేది ఆంథ్రోపాలజీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకున్న 5 వర్డ్స్ ఇవి. 2-3 టైమ్స్ వీడియో చూడండి, ఒక పక్కన రాసుకోండి, రివైజ్ చేసుకోండి, హ్యాపీగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.